హలో అండి అందరికీ. రీసెంట్గా వైసీపీ పార్టీలో మార్పు మొదలైంది. మనందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా కానీ చూసి చూడనట్లు వదిలేసేటోళ్ళు. కాకపోతే ఆ తప్పులే ఏమైందంటే 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి కూడా కారణమైంది. చిన్న చిన్న తప్పులను వదిలేస్తే 2024 ఎన్నికల్లో ఆ చిన్న తప్పులను వాడుకొని ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కీలకమైన పాత్ర పోషించినాయి. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో క్రమశిక్షణ ఉండాలని చెప్పేసి, ఎవరు ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళకి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, రీసెంట్గా వైసీపీ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పరిచింది. వాళ్ళందరితో ఇవాళ సమావేశం అయ్యారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ మీద ఎక్కువ కంప్లైంట్లు వచ్చినాయి. ఏంటంటే ఆయన తన సొంత భార్యని వదిలేసి ఎవరైతే దివ్యల మాదిరితో సహజీవనం చేస్తుండే కదా, ఆ సహజీవనం చేయడం అనేది వైసీపీ పార్టీకి ఒక చెడ్డ పేరుగా మారింది. దానివల్ల ఏంటంటే ప్రజల్లో వైసీపీ పార్టీలో అందరూ ఇలానే ఉంటారా అన్న ఒక భావన అయితే ఏర్పడింది. ఈ దువ్వాడ శ్రీనివాస్ వల్ల, దివ్యల మాదిరి వల్ల వైసీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చే సూచనలు పట్టించుకొని వాళ్ళని అయితే సస్పెండ్ చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా వాళ్ళు ఒక వైసీపీ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ పేజీలో ఆ యొక్క నోటు కూడా ఇచ్చారు. అంటే పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేస్తూనే ఉన్నట్లు. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ఈ నిర్ణయం పట్ల ఏంటంటే పార్టీలో ఇంకా ఎవరైనా తప్పు చేయాలన్నా కానీ భయపడతారు. ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మనం ఎలా ఉన్నా కానీ పార్టీ చర్యలు తీసుకోవద్దు కదా అని చెప్పేసి వాళ్ళల్లో క్రమశిక్షణ రాహిత్యం వస్తుంది కదా. దానివల్లే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాదిరి ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు పార్టీని. అందుకోసం అని చెప్పేసి వాళ్ళ మీద ఈ చర్యలు తీసుకోవడం ద్వారా వీళ్ళని కట్టడి చేయడంతో పాటు వాళ్ళు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో పాటు నెక్స్ట్ ఇంకొకళ్ళు ఇలాంటి పనులు చేయటే భయపడతారు. కాబట్టి వాళ్ళకి ఒక వార్నింగ్ సైన్ లాగా జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లయితే వార్తలు అయితే వస్తాను. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.